బావా, అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ కంటే ముందు ఒక ఆడది. లాభం లేదు. అలేఖ్య గారు తన భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాం గ్యారంటీ. అలేఖ్య, నీ పెళ్లికి నిన్ను పెళ్లి కూతుని చేసే అవకాశం నాకు రాలేదే అని ఎంతో మదన పడిపోయేదాన్ని. భగవంతుడా, ఇలా చేశావేమయ్యా అని అడిగేదాన్ని. ఆయన నా ఆవేదన తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇదిగో, నిన్ను ఇలా పెళ్లి కూతుని చేసే సందర్భం నాకు కలిగించాడు. అత్తయ్య, నా దృష్టిలో అటు పెళ్లికి ఇటు విడాకులకి పెద్ద తేడా కనిపించలేదు. నా పెళ్లికి విడాకులకి మధ్య 788 రోజులు. ఏ రోజు కూడా ఇది నా రోజు అని చెప్పుకునే అవకాశం నాకు రాలేదు. ఋతువులు మారినట్టు పరిస్థితులు స్థితులు మారాయే తప్ప నా మనసు మాత్రం ఎక్కడ వేసిన గొంగులిలా అక్కడే ఉండిపోయింది. అత్తయ్య, నా ఈ వైవాహిక జీవితంలో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాను. అమ్మా లేఖ్య, నీ గుండెల్లో ఎంత ఆవేదన నింపుకొని పని చేస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ పెద్దదాన్ని కదా, నువ్వు ఈ పని చేస్తుంటే నాకెందుకు భయంగా ఉంది. పొడకొచ్చేస్తుందిరా. అత్తయ్య, నీ మనసును నొప్పించే పని చేస్తున్నందుకు నన్ను క్షమించు. నాకు నువ్వు తప్పితే ఎవరున్నారు? నన్ను క్షమించు అత్తయ్య, నన్ను క్షమించు. అలేఖ్య, నా మేనకోడలు ఏది కోరుకుంటే అదే నాకు ఆనందం.
నీకంటే నాకేది ఎక్కువ కాదు. నీలాంబరి, బొట్టి ఇవిటి ఎంత చిన్నగా పెట్టావు. ఏది కుంకుపరి నువ్వు? అత్తయ్య, దీంతో మొత్తం 1200 మంది మెసేజ్లు పంపించారు. అందులో 1179 మంది నేను చేస్తున్న పనిని సమర్థించారు. ప్రజలెప్పుడూ న్యాయం వైపే ఉంటారు. అమ్మా లేఖ్య, మీ తరానికి మా తరానికి చాలా తేడా ఉంది. మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. సరే, అర్థం చేసుకుని ముందుకు పోవడం తప్ప చేయగలిగేదేముంది? పద. అవును, మీ అత్తయ్య గారికి ఈ విషయం తెలుసా? తెలుసు అత్తయ్య. వాళ్ళకు కూడా శుభలేఖను పంపించాను, కానీ వాళ్ళు రారు. ఒరే ధనుష్, ఏంట్రా ఇది? ఎక్కడైనా ఇలాంటి ఆహ్వానం ఉంటుందా? వదిన ఏం చేసిన ఇలాగే చేస్తుంది. అయ్యో, మీ అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? అమ్మా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? కోడల మెళ్ళో మంగళసూత్రం కొడుకు విప్పుతూ ఉంటే ఏ తల్లి చూడగలుగుతుందిరా? వద్దురా, వద్దు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణోస్తువారే సర్వాణి రూపాని విచిత్యవీరః నామాని కృత్వా విదన్ ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. నమస్కరోమి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. అమ్మ, ఈ అక్షంతలు వేసి అలేఖ్య గారిని దీవించండి. ఇదిగో నీలాంబరి, మా చేత ఇంత డెకరేషన్ చేపిస్తున్నారేంటి? అయినా ఇలాంటి ఫంక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు. నీలాంబరి, మనలో మాట, అలేఖ్య మేడం గారు విడాకులు తీసుకుంటారంటావా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఏమైనా విడాకులు తీసుకుంటూ కూడా పప్పన్నం తినిపించే మహాతల్లిని ఈవిడ్నే చూస్తున్నాం. నాకైతే అలేఖ్య మేడం గారు ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకుంటారా చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ! ఏరా, మా అందరికీ బాధగా ఉంటే నీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా? రే, అలేఖ్యమ్మ గారిని ఈ చేతుల మీదుగా పెంచానురా. ఈ కళ్ళతోనే అలేఖ్యమ్మ సూర్యుల పెళ్లి చూశాను. ఇప్పుడు ఇదే కళ్ళతో ఇలాంటిది చూడాల్సి వస్తుందేమిటా అని మేమందరం బాధపడుతూ ఉంటే నీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా? చంపేస్తాను. పో బయటికి.
అలేఖ్య విడాకులు తీసుకుంటుందంటే చూడలేకపోతున్నామని ఇంతమంది బాధపడుతున్నారేంటి? హే హాయ్ ఐశ్వర్య. హాయ్ అనిత శర్మ. ఇందాక నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా కూర్చో. చాలా థ్యాంక్స్ ఐశ్వర్య, నా కోసం అలా వెయిట్ చేస్తున్నందుకు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నేను అమెరికా వస్తే నన్ను దగ్గరుండి నువ్వు చూసుకోలేదా ఏంటి? లక్ష్మి, అమ్మా కాఫీ తీసుకురా. నో నో నో, నా కాఫీ వద్దు. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వవే. నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యే వస్తున్నాను. మా కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకొని నీతో సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చేసాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య, మనం ఎప్పుడో స్కూల్లో క్లాస్మేట్స్ మీ. మన చదువులు వేరైనా, మనం దూరంగా ఉన్నా, మన అనుబంధాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అపూర్వ ఫోటో ఇక్కడుందేంటి? అనిత, అపూర్వ నీకు తెలుసా? అపూర్వ నాతో పాటు యుఎస్ లో కోర్స్ చేసింది. అవును, అపూర్వ నీకెలా తెలుసు? మేమిద్దరం కలిసి ఉజ్జయినిలో ఇంజనీరింగ్ చదివా. నువ్వు నాకెంత క్లోజో తను కూడా నాకంతే క్లోజ్. కానీ తనిప్పుడు మన మధ్య లేదు. వాట్? మన మధ్య లేదా? లేదు. అపూర్వ సూసైడ్ చేసుకుని చనిపోయింది. సూసైడ్? మరి జగ్గు ఏం చేస్తున్నాడు? ఈ విషయం జగ్గుకు తెలుసా? జగ్గు ఎవరు? అపూర్వ హస్బెండ్. అపూర్వ హస్బెండ్ జగ్గునా? అవును, జగ్గు అపూర్వలు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని అపూర్వ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళ పెళ్లి యుఎస్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగింది. వాళ్ళు మా ఫ్రెండ్స్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. జస్ట్ మినిట్. అనిత, ఇతనేనా జగ్గు? నోను, ఇతను జగ్గు కాదు. అపూర్వని పెళ్లి చేసుకుంది ఇతను కాదా? కాదు, జగ్గు చాలా ఫేర్ గా ఉంటాడు. ఇతను జగ్గు కాదు. ఏమైంది ఐశ్వర్య? నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంటో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను మీ అమ్మాయి అపూర్వని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను.
మా ప్రేమ సంగతి మీకు చెప్తే మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాం. ఇదేంటి అపూర్వ ఈయన్ని పెళ్లి చేసుకున్నట్టుంది? అదే నాకు పిచ్చెక్కిపోతోంది. నువ్వేమో అపూర్వని జగ్గు పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు. ఇక్కడ చూస్తేనేమో అపూర్వ నా భార్య అని ఇతను అంటున్నాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు అనిత. సూర్య నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయరనే భయంతోనే పెళ్లి చేసుకున్నాం. నేను సంథింగ్ హ్యాడ్ గాన్ రాంగ్. ఐ డోంట్ బిలీవ్ దిస్. అపూర్వ జగ్గుల ప్రేమ మామూలు ప్రేమ కాదు. అసలు వాళ్ళిద్దరి జంట మామూలు జంట కాదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళ మనసులు అంత దగ్గరైపోయాయి. వాళ్ళు ఒకరినొకరు అంత బాగా అర్థం చేసుకున్నారు. అలాంటి అపూర్వ జగ్గుని కాకుండా మరో వ్యక్తిని తన భర్త ఉందంటే ఏదో తేడా జరిగింది. సంథింగ్ ఇస్ ఫిషీ. వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతున్నప్పుడు తీసిన వీడియో ఏమైనా ఉందా? లేదు. అది ఉంటేనే నమ్మాలి. లేకపోతే వీళ్ళ మధ్య ఊహించిందేదో జరుగుండాలి. అపూర్వ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జగ్గుని తన భర్త అని చెప్పకుండా ఇతను నా భర్త అని చెప్పిందంటే దానికేదో బలమైన కారణమే ఉండాలి. అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనేది నిజం కాదంట. అబ్సల్యూట్లీ. ఎవ్వరికీ తెలియని రహస్యం ఏదో వీళ్ళిద్దరి మధ్య ఉంది. అసలు ఈ జగ్గు ఎవరు? ఆ జగ్గు ఫోటో ఏమైనా ఉందా? అట్ ప్రెసెంట్ నా దగ్గర లేదు. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్ని అడిగి జగ్గు ఫోటోని ఇమెయిల్లో పంపించమని చెప్తాను. ఐశ్వర్య, మా ఫ్రెండ్స్ని అడిగాను. మేమంతా విడిపోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి అసలు జగ్గు ఎక్కడున్నాడో, జగ్గుకు సంబంధించిన ఫోటోలు డీటెయిల్స్ ఎవరికీ తెలియలేదు. ఇంకొంతమందికి మాత్రం అసలు ఫోన్ కలవలేదు. ఐశ్వర్య, ఎలాగైనా సరే జగ్గు ఫోటోని సంపాదిస్తాను. అసలు ఆ జగ్గు ఎవరు? అతని పూర్తి పేరేంటి? అతను ఎక్కడున్నాడు? జగదీశ్వర్ రెడ్డి. నేను నాతోనే ఇలా మాట్లాడతావా? ఓ అన్నయ్య, నువ్వెవరికైనా జగదీశ్వర్ రెడ్డి ఇవ్వచ్చు, నాకు మాత్రం జగ్గన్నయ్యవే. రేయ్, యుఎస్ లో ఎంఎస్ కంప్లీట్ చేసి ఇక్కడికి రాకుండా కోయంబత్తూరు ఎందుకు వెళ్ళావరా? అన్నయ్య, ఇక్కడ మా ఫ్రెండ్ ఒకతను కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఎలాగో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా, చూద్దామని వెళ్ళాను అన్నయ్య. రేయ్, నిన్ను బాబాయ్ మామూలుగా తిట్టడం లేదు, పైగా నన్ను కూడా తిడుతున్నాడు. మీ తమ్ముడు యుఎస్ నుంచి ఎప్పుడొస్తున్నాడు అని. డాడీ గురించి అంతా మా జగ్గన్నయ్య చూసుకుంటాడులే. సరేరా, ఎప్పుడొస్తావు ఇక్కడికి? అమ్మో, అక్కడికి మాత్రం రాను. నాన్న మళ్ళీ వెళ్ళనీయడు. మరెక్కడికి వస్తావు? హైదరాబాద్కి. నీకు ఐఎస్ కంపెనీ చైర్మన్ ఐశ్వర్య మేడం గారు తెలుసు అన్నావు కదన్నయ్య. అవును తెలుసు. మరి నేను ఆ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నానన్నయ్య. ఐఎస్ కంపెనీలో పనిచేస్తే టెక్నికల్ గా చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. నువ్వు కొంచెం రికమెండ్ చేస్తే చాలు. ఆవిడ బాగా తెలుసురా, నేను చెప్తే కాదనరు. కానీ తెలిసిన వాళ్ళ కంపెనీలో చేయటం ఎందుకా అని. ప్లీజ్ జగ్గనయ్య, కొంచెం రికమెండ్ చేయవా? అసలు ఆ కంపెనీకి ఉన్న పేరే వేరు. ఐఎస్ కంపెనీలో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తో ఏదైనా సాఫ్ట్వేర్ స్టార్ట్ చేయొచ్చు. చెప్పనయ్యా. సర్లేరా, నేను మాట్లాడతాను. నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు నేను కోయంబత్తూరు నుంచి బయలుదేరి వస్తానన్నయ్య. అలాగే. ఏంది జగప్ప, మీ చిన్నాయన కొడుకు కోయంబత్తూరు నుంచి రానంటున్నాడా ఏంది? చూడు నాగిరెడ్డి, మా చిన్నాన్నకి మాత్రం మావాడు అమెరికాలోనే ఉన్నాడని చెప్పాలి. అర్థమైందా? అర్థమవుతున్నది జగ్గప్ప, అర్థమవుతున్నది. నీ తమ్ముడు నువ్వు బాగా వెనకేసుకొస్తున్నావు, బాగా గారాభం చేస్తా ఉండవు.
ఒరేయ్ నాగిరెడ్డి, మా కుటుంబంలో కానీ మా బాబాయ్ కుటుంబంలో కానీ అందరికంటే చిన్నవాడు సాత్విక్. అందుకే మా అందరికీ వాడంటే కొంచెం గారాబం ఎక్కువ. లోపలికి రావచ్చా? మీ అక్క చెల్లెళ్ళు పర్మిషన్ అడగరు కదా, దూసుకుంటూ వచ్చేస్తారు కదా మేడం. ఆగమంటే ఆగుతారా? రండి. నీకప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇలా ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది, కానీ అప్పటికే నా మనసు బండపారిపోయి ఉంటుంది అని.